నమస్కారం. మనం ఈ వీడియోలో పాండ్లో ఉన్న డిజాల్వ్డ్ ఆక్సిజన్ వింక్లర్స్ మెథడ్లో ఎలా కలెక్ట్ చేయాలి అండ్ ఎలా అనాలిసిస్ చేయాలో మనం చూసుకుంటాం. పాండ్లో ఉన్న డిజాల్వ్డ్ ఆక్సిజన్ మనం వింక్లర్స్ మెథడ్లో కలెక్షన్ మరియు అనాలిసిస్ చేయాలంటే ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి అండ్ గ్లాస్వేర్ కావాలి నేను ఇప్పుడు చెప్తున్నా. మనకి బ్యూరెట్ 50 ml కెపాసిటీ ఉండేది, బ్యూరెట్ స్టాండ్ మరియు క్లాంప్, వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ 1000 ml లేదా 1 లీటర్ కెపాసిటీ, కోనికల్ ఫ్లాస్క్ 100 ml కెపాసిటీ, గ్రాడ్యుయేటెడ్ పిప్పెట్స్ 1 మరియు 5 ml కెపాసిటీ, దానికి బల్బ్ కూడా ఉంటే మంచిది, డిఓ స్టాపర్ బాటిల్స్ ట్రాన్స్పరెంట్వి 125 ml కెపాసిటీ, స్టోరేజ్ బాటిల్స్ గ్లాస్ మరియు పాలిథిన్ బాటిల్స్ 1 లీటర్ కెపాసిటీవి, మ్యాగ్నెటిక్ స్టిరర్ మరియు సెన్సిటివ్ వేయింగ్ బ్యాలెన్స్ 200 grams యాక్యురసీ ఉండేది, మరియు సేఫ్టీ కోసం గ్లౌస్ ఇంకా సేఫ్టీ గాగుల్స్. మనకి వింక్లర్స్ మెథడ్లో కావాల్సిన రియేజెంట్స్ ఏంటి అంటే వింక్లర్ ఏ, విన్ ఏ అని కూడా అంటాం, వింక్లర్ బి, విన్ బి అని కూడా అంటాం, సల్ఫ్యూరిక్ యాసిడ్ 50% కాన్సన్ట్రేషన్తో కావాలి, సోడియం థయోసల్ఫేట్ సొల్యూషన్ 0.01 నార్మాలిటీ ఎన్ అని కూడా అంటాం, స్టార్చ్ ఇండికేటర్ స్టాండర్డ్ అయోడైడ్ సొల్యూషన్ అది కూడా మనం 0.01 నార్మాలిటీ లేదా ఎన్. ఈ రియేజెంట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తున్నా. వింక్లర్ ఏ మనకి 1 లీటర్ కోసం ఎంత కెమికల్ కావాలి నేను ఇప్పుడు చెప్పబోతున్నా. మెగ్నీషియం సల్ఫేట్ 400 grams, డిస్టిల్ వాటర్ 1 లీటర్, పాలిథిలిన్ బాటిల్ 1 లీటర్ అంటే మన ప్లాస్టిక్ బాటిల్. సో వింక్లర్ బి మనకి 1 లీటర్కి ఎంత కావాలో నేను ఇప్పుడు చెప్తున్నా. పొటాషియం అయోడైడ్, పొటాషియం IODIDE పొటాషియం అయోడైడ్ 360 grams, సోడియం హైడ్రాక్సైడ్ 500 grams. ఈ రెండు మనం 500 mlలో కలుపుకోవాలి. అంటే 500 ml డిజిటల్ వాటర్ తీసుకొని 360 grams పొటాషియం అయోడైడ్ మరియు 500 grams సోడియం హైడ్రాక్సైడ్ తీసుకొని 500 ml డిజిటల్ వాటర్లో మిక్స్ చేసి ఆ రెండు వచ్చిన కెమికల్స్ని ఒక దాంట్లో కలిపి 1 లీటర్ తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న దాన్ని ఒక 1 లీటర్ పాలిథిలిన్ బాటిల్లో మనం స్టోర్ చేసుకోవాలి. ఇది వింక్లర్ బి తయారు చేసే విధానం. సల్ఫ్యూరిక్ యాసిడ్ మనకి 50% కాన్సన్ట్రేషన్లో ఉండాలి. మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎంత కాన్సన్ట్రేషన్లో ఉంది అనేది ఆ బాటిల్ మీద ఉంటుంది. ఒకవేళ 98-99% ఉంది అంటే దానికి మనం 50 ml సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకొని ఆ 50 mlకి మరొక 50 ml డిస్టిల్ వాటర్ యాడ్ చేసి ఒక గ్లాస్ స్టోరేజ్ బాటిల్లో మనం పెట్టుకోవాలి. తర్వాత సోడియం థయోసల్ఫేట్ సొల్యూషన్ మనకి 0.01 నార్మాలిటీ కావాలి. అది మనం ఎలా తయారు చేసుకోవాలి అంటే 2.5 grams సెన్సిటివ్ వేయింగ్ బ్యాలెన్స్లో తీసుకొని దాన్ని 1 లీటర్ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో డిస్టిల్ వాటర్ తీసుకొని అందులో మిక్స్ చేసిన కెమికల్ని మనం ఒక గ్లాస్ స్టోరేజ్ బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. తర్వాత స్టార్చ్ ఇండికేటర్ మనం 1 gram స్టార్చ్ పౌడర్ని బాయిల్ అవుతున్న డిస్టిల్ వాటర్లో మిక్స్ చేసి అది బాగా మిక్స్ అయ్యి డిజాల్వ్ అయ్యేంత వరకు షేక్ చేయాలి, లేదంటే మ్యాగ్నెటిక్ స్టిరర్లో ఉన్న పెట్టాలి. పెట్టాక అది క్లియర్ డిస్టిల్ వాటర్ కాస్త
కొంచెం క్లౌడీ కలర్లో ఉన్న డిస్టిల్ వాటర్లా తయారవుతుంది. అది మనకి స్టార్చ్ ఇండికేటర్. తర్వాత మనం స్టాండర్డ్ అయోడేట్ సొల్యూషన్ తయారు చేసుకోవాలి. పొటాషియం అయోడేట్ IODATE బ్రాకెట్లో AR అని ఉంటుంది. ఇది 0.36 గ్రామ్స్ తీసుకొని సెన్సిటివ్ వెయింగ్ బ్యాలెన్స్లో 1 లీటర్ డిస్టిల్ వాటర్లో మిక్స్ చేసుకొని, మిక్స్ అయ్యాక ఒక గ్లాస్ టాపర్ బాటిల్ మనం పెట్టుకోవాలి. వింక్లర్స్ మెథడ్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ కలెక్ట్ చేసే ప్రొసీజర్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. మన దగ్గర ట్రాన్స్పరెంట్ BOD బాటిల్స్ లేదా DO బాటిల్స్ పాండ్ దగ్గరికి తీసుకువెళ్ళి పాండ్ వాటర్లో పెట్టి, వాటర్లో రిక్వైర్డ్ డెప్త్కి వెళ్ళాక మనం ఆ బాటిల్ మూతని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మనం ఆ వాటర్ని ఫిల్ అయ్యేంత వరకు చూడాలి. మీరు గమనించాలి, బాటిల్లో ఉన్న వాటర్ అండ్ బాటిల్లోని ఎక్కడ ఆక్సిజన్ బబుల్స్ కానీ ఎయిర్ బబుల్స్ కానీ ఉండకుండా చూసుకోవాలి. మీరు వాటర్లో బాటిల్ ఉండేటప్పుడే దాన్ని క్యాప్ వేయాలి. క్యాప్ వేశాక అప్పుడు బయటకి తీసుకురావాలి. బయటకు తీసుకువచ్చిన తర్వాత 1 ml వింక్లర్ A రియేజెంట్ యాడ్ చేయాలి. యాడ్ చేసి మూత పెట్టిన వెంటనే ఒక 5 to 10 టైమ్స్ అప్ అండ్ డౌన్ షేక్ చేయాలి. షేక్ చేశాక 1 ml వింక్లర్ B యాడ్ చేసి మళ్ళీ క్యాప్ పెట్టి అప్ అండ్ డౌన్ షేక్ చేసి 5 to 10 టైమ్స్ షేక్ చేశాక మనకి ఒక క్లౌడ్ ప్రెసిపిటేట్ అనేది వస్తుంది. బ్రౌన్ కలర్లో ఫామ్ అయ్యి బాటిల్లో డిజాల్వ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మనం బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయిన వెంటనే మన బ్యాగ్లో పెట్టుకొని ఆఫీస్కి రిటర్న్ అయిపోవాలి. మనం ఆల్రెడీ తెచ్చిన శాంపుల్ని ఏదైతే ప్రెసిపిటేట్ అయ్యి వచ్చిందో అది ల్యాబ్కి తీసుకొచ్చిన వెంటనే దాన్ని క్యాప్ ఓపెన్ చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న 50% యాసిడ్ని మనం 3 ml తీసుకొని ఈ శాంపుల్ బాటిల్ బాటంలోకి పెట్టి రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన వెంటనే క్యాప్ పెట్టి దాన్ని పైకి కిందకి ఒక 3 to 4 టైమ్స్ షేక్ చేశాక మనకి ఆ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ ఏదైతే ఫామ్ అయిందో అది ఎల్లో కలర్లో మారుతుంది. ఈ ఎల్లో కలర్లో మారిన దీన్ని మనం 50 ml పిప్పెట్తో ఎయిర్ బబుల్తో బయటికి పిపెట్ అవుట్ చేసి మనం ఒక కోనికల్ ఫ్లాస్క్లో వేసుకోవాలి. సో మన దగ్గర ఈ కోనికల్ ఫ్లాస్క్లో 50 ml ఎల్లో కలర్ శాంపుల్ వాటర్ ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. సో ఈ 50 ml శాంపుల్ వాటర్లో మనం 1 ml స్టార్చ్ సొల్యూషన్ యాడ్ చేసుకోవాలి. 1 ml స్టార్చ్ సొల్యూషన్ యాడ్ చేసిన వెంటనే ఎల్లో కలర్లో ఏదైతే శాంపుల్ వాటర్ ఉందో అది వెంటనే మనకి డార్క్ బ్లూ కలర్లో చేంజ్ అవుతుంది అన్నమాట. ఈ డార్క్ బ్లూ కలర్లో చేంజ్ అయిన శాంపుల్ని మనం ఆల్రెడీ 0.01 నార్మాలిటీ ఉన్న సోడియం థయోసల్ఫేట్ని మనం బ్యూరేట్లో యాడ్ చేసి పెట్టుకుంటాం. ఈ పెట్టుకున్న శాంపుల్ని మనం డ్రాప్ బై డ్రాప్ ఈ బ్లూ కలర్లో చేంజ్ అయిన శాంపుల్లో వదులుతూ షేక్ చేస్తూ ఉండాలన్నమాట. మనం ఆ బ్యూరేట్ రీడింగ్స్ స్టార్టింగ్లో మనం రిలీజ్ చేసి స్టార్టింగ్లో ఎంత ఉంది మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్నాక డ్రాప్ బై డ్రాప్ మనం ఈ సోడియం థయోసల్ఫేట్ సొల్యూషన్ని ఈ కోనికల్ ఫ్లాస్క్ బ్లూ కలర్లో శాంపుల్ ఉన్న కోనికల్ ఫ్లాస్క్ ఏదైతే ఉందో అది షేక్ చేస్తూ డ్రాప్ బై డ్రాప్ వదలాలి. మనకి ఒక ఎండ్ పాయింట్లో ఈ బ్లూ కలర్ కాస్త ట్రాన్స్పరెంట్ వైట్ కలర్లో ఫామ్ అవుతుంది అన్నమాట. మనం ఫామ్ అయిన వెంటనే బ్యూరెట్ నుంచి వస్తున్న డ్రాప్స్ని ఆపి బ్యూరెట్లో రీడింగ్స్ ఎక్కడున్నాయో మనం చూసుకొని ఆ రీడింగ్ మనం ఒక నోట్స్లో రాసుకోవాలన్నమాట.